స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని రాజ్మా కర్రీ వండుకుందాం. దానికి కొద్ది జీలకర్ర, నువ్వులు, జీడిపప్పు వేపుకుందాం. కొద్దిగా దోరగా వేపుకుందాం, మరీ బాగా అవసరం లేదు, కొద్ది దోరగా వేపుకుందాం. దీంట్లోనే కొద్దిగా 3 లవంగి మొగ్గలు, కొద్దిగా చెక్క వేసుకుందాం. ఇలా దోరగా వేగితే చాలు, మరీ బాగా అవసరం లేదు. కొంచెం పచ్చివాసన పోతానికి వేపుతున్నాను. అలాగా ఇలా వేపుకుని వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. పచ్చి వేస్తే వేరే టేస్ట్ వస్తుంది, ఇలా వేపుకుని వేసుకుంటే ఈ టేస్ట్ వేరే ఉంటుంది. ఇలా చాలు, తీసేద్దాం వీటిని వేరే ప్లేట్లోకి. దీంట్లోకి కొద్దిగా ఉల్లిపాయలు, టమాటాలు, 2 టమాటాలు వేసి కొద్దిగా మగ్గబెట్టుకుందాం. ఆయిల్ పొయ్యి అవసరం లేదు, కొంచెం అలా మగ్గితే సరిపోద్ది. కొద్ది బాగా కలుపుకొని కొద్ది బాగా మగ్గనిద్దాం. చూద్దాం ఒకసారి. మధ్యలో కొద్ది కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే కొంచెం అడుగు పడతాయి. మగ్గిపోయినాయి కదా, ఇలాగా బంద్ చేసుకుందాం గ్యాస్. ఇలా ఒక రవ్వ మగ్గితే సరిపోద్ది. బంద్ చేసుకొని చల్లారాక ముందు ఇవి మిక్సీ పట్టుకోండి. వేపిసినవి ముందు మిక్సీ పట్టుకోండి, తర్వాత అవి వేసి మిక్సీ పట్టుకోండి. కర్రీ వండేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేకెక్కాక ఇప్పుడు మిక్సీ పట్టుకున్నది వేసేసుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి, మరీ మెత్తగా కాదు, మరీ అలా బరగ్గా కాదు, కొంచెం ఓ మాదిరి పట్టుకోండి. పట్టుకొని వేసేసుకోండి. ఇది దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, ఒక్క రవ్వే. బాగా వేపుకుందాం. దీంట్లోనే కొద్ది పసుపు వేసుకుందాం. కొద్ది పసుపు. రాజ్మా సాయంత్రం వండుతాం అనగా ప్రొద్దుటే నానబెట్టేసుకోండి. ఇలాగా నానబెట్టుకుంటే చక్కగా బాగా నానతాయి. లేదు రేపు పొద్దున వండుతాం అనుకుంటే నైట్ నానబెట్టేసుకోండి. అప్పుడు బాగా నానతాయి, చక్కగా ఉడుకుతాయి కూడా. అప్పటికప్పుడు నానబెట్టే మట్టికి ఉడకవు. అది మట్టికి గుర్తు పెట్టుకుని బాగా వండండి, బాగుంటుంది కూర. అప్పుడు దగ్గరికి పోయింది అయితే దీంట్లో కొంచెం కారం వేద్దాం. కొద్ది సాల్ట్ వేసుకుందాం. బాగా కలిపేసుకొని ఉప్పు కారం అన్నీ వేసాక బాగా కలిపేసుకుని ఇందులో నానబెట్టుకున్న రాజ్మా వేసేసుకుందాం. ఇవి చపాతీలోకి బాగుంటుంది కూర. బాగా రాజ్మా వేసుకొని బాగా కలుపుకుందాం. కలిపేసుకొని దీంట్లో కొద్ది వాటర్ పోసుకుందాం. దీంట్లో కొద్ది వాటర్ పోసుకుందాం. ఇలా వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం. బాగా ఉడుతాయి రాజ్మా. చూద్దాం ఒకసారి. కూర కొద్ది దగ్గర పడింది, రాజ్మా కూడా కొద్దిగా ఉడికింది. ఒకవేళ మీకు ఫాస్ట్గా అయిపోవాలి కూర అనుకుంటే కుక్కర్లో పెట్టుకోండి. ఒక 3 విజిల్లు పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతాయి. అవి ఉడికిపోతే కూర కూడా తొందరగా అయిపోద్ది. దీంట్లోని కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర సన్న తరుక్కుని వేసుకోండి. స్మెల్ బాగుంటుంది అన్నమాట. బాగా ఒక 5 నిమిషాలు మూత పెడదాం. ఈ బాగా ఫ్లేవర్ బాగా పట్టుద్ది అన్నమాట. చూద్దాం ఒకసారి. ఇలా నూనె చూసారు ఎలా పైకి తేలిందో. కర్రీ అయిపోయింది, దగ్గరికి అయిపోయింది. చాలా ఇలాగా ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ వాటికి కంపల్సరీ వేసుకోండి. ఫ్లేవర్ బాగా బాగుంటుంది. చపాతీలోకి కర్రీ రెడీ. రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. గ్యాస్ బంద్ చేసేద్దాం.